హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు తారక్. నేనైతే కర్నూలులో ఒక చిన్న పని మీద వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే వాళ్ళు ఇంకో 2-3 అవర్స్ టైం పడుతుంది, మీ పని అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు అన్నారు. అంటే ఆ టైం ఎలా కిల్ చేయాలో తెలియక నాకు ఇంకా అర్థం కాలేదు. ఇంకా వెంటనే నియర్ బై ఏవైనా బెస్ట్ ప్లేసెస్ ఏవైనా ఉన్నాయా అని చెక్ చేశాను. చెక్ చేస్తే నియర్ బై నాకు శ్రీ జగన్నాథ గట్టు కేవ్స్ అయితే కనిపించింది. అక్కడ నుంచి జస్ట్ 30 కిలోమీటర్స్ అయితే చూపించింది. ఇంకా వెంటనే ఆలోచించకుండా అక్కడ నుంచి వెంటనే అక్కడికి స్టార్ట్ అయిపోయినాను. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ కొండల మధ్యలో వస్తూ ఉంటే ఆ బ్యూటిఫుల్ చెట్లు అయితే చాలా అందంగా అయితే కనిపించాయి. అదేవిధంగా ఇంకా పైకి వెళ్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అని ఊహాగానాలతో పైకైతే ఇంకా వస్తూ ఉన్నాను. అదేవిధంగా నేనైతే ఫస్ట్ టైం అయితే ఇక్కడ విజిట్ చేస్తున్నాను. ఈ ప్లేస్ ఎలా ఉంది, ఎక్కడ ఏ టెంపుల్ ఉంది, ప్రతిదీ మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా నాకంటే ముందు ఎవరైనా ఇక్కడ ప్లేస్ని విజిట్ చేసి ఉంటే మీ అందమైన అనుభూతిని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ అందమైన ప్లేస్ని చూసి మీరు కూడా ఆనందించండి. ఇక్కడ మనకైతే పుష్కర్ని అయితే ఫస్ట్గా చూడాల్సి ఉంటుంది. చూసిన తర్వాత మనము ఇక్కడ నుంచి మనమైతే పైకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మీరు ఏదైనా ఫ్రెష్ అప్ అవ్వాలనుకుంటే ఇక్కడ పుష్కరిణిలో వాటర్ కూడా ఉంటాయి. ఈ వాటర్తో మీ ఫేస్ కానీ కాళ్ళు కానీ కడుక్కొని ఫ్రెష్ అవ్వండి. ఫ్రెష్ అయిన తర్వాత మనం పైకి అయితే వెళ్ళొద్దాం. ఓకే, ముందుగా అయితే మీకు ఈ పుష్కరిణికి సంబంధించి విజువల్స్ అయితే చూపిస్తాను, మీరు కూడా ఒకసారి చూడండి. ఈ పుష్కరిణి మొత్తం వచ్చేసి రాళ్లతో నిర్మించారు గైస్. ఎక్కడ చూసినా మీకు మొత్తం స్తంభాలు మాత్రమే కనిపిస్తాయి. ఈ స్తంభాలతోనే నిర్మించారు ఈ పుష్కరిణి. ఇలాంటి పుష్కరిణి ఎక్కడైతే నేను చూడలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంత మంచి అద్భుతంగా కట్టారు. ఇది మొత్తం రాళ్లతోనే కట్టారు. ఎలాంటి ఇసుక కానీ సిమెంట్ కానీ ఇక్కడైతే యూజ్ చేయకుండా ఇది నిర్మించారు. అదేవిధంగా ఇక్కడ ఫోటో షూట్స్కి అయితే చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ప్రీ వెడ్డింగ్ షూట్ ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి చేయించుకోండి, చాలా అద్భుతమైన అవుట్పుట్ అయితే వస్తుంది గైస్. ఓకే, ఇప్పుడైతే మనము నిదానంగా పైకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ముందుగా మనకు ఎంట్రన్స్లోన ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. ఈ బోర్డు వచ్చేసి ఈ దగ్గరలోన చుట్టుపక్కల ఏ ప్లేసెస్ ఉన్నాయో మొత్తం ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఒకవేళ ఇక్కడ విజిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లేస్ అయితే మీరు వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోండి. అదేవిధంగా ఇక్కడ మనకు స్నాక్స్, కూల్ డ్రింక్స్, వాటర్ మొత్తం అవైలబుల్గా అయితే ఉంటాయి. మీకు కావాల్సింది మీరు తీసుకొని నిదానంగా పైకి అయితే వెళ్ళిపోండి. పైన వెళ్ళి మంచిగా కూర్చొని తినండి. అదేవిధంగా ఇక్కడ పుష్కరికి సంబంధించి కింద నుంచి విజువల్స్ అయితే చూపించాను. ఇప్పుడు పై నుంచి విజువల్స్ చూపిస్తాను, చూడండి. అదేవిధంగా పుష్కరిని చూస్తూనే పక్కనే పచ్చని చెట్లతో ఆకాశం కొండల మధ్య చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే మాత్రం. ఇప్పుడు మనమైతే నిదానంగా కిందకి దిగేసి ఇక పైకైతే వెళ్దాము. పైన ఇంకెంత అద్భుతంగా ఉందో అది కూడా చూపిస్తాను. ఇప్పుడు కాళ్ళతో మనం ఇక్కడైతే స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్స్ అయితే నిదానంగా వెళ్ళండి, ఎందుకంటే కొద్దిగా గలీజ్గా అయితే ఉన్నాయి. మొత్తం చెట్లు మధ్యలో కాబట్టి ఆకులు అవి ఇవి చెత్త చెదారం అయితే ఉంది. కొద్దిగా ఇది క్లీన్ చేస్తే మాత్రం ఇంకా అమేజింగ్ అయితే ఉంటుంది ప్లేస్ అయితే. కాకపోతే ఇక్కడ దగ్గరలో ఉన్న ఎమ్మెల్యేస్ ఇలాంటి వాళ్ళు ఇలాంటి ప్లేసెస్ని పట్టించుకొని మంచిగా డెవలప్మెంట్ చేస్తే ఇలాంటి ప్లేస్ ఇంకా మంచి హైలైట్ అయితే అవుతుందని నా చిన్న ఉద్దేశం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే వచ్చేయండి, ఎందుకంటే స్టెప్స్ ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి. పొరపాటున కింద పడితే మాత్రం కాళ్ళు బెనుకుతాయి అలా, కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ చూడండి, స్టెప్స్ అయితే చాలా రాళ్ళతో అయితే నిర్మించారు. ఎలాంటి ఇసుక కానీ ఎలాంటి సిమెంట్ కానీ లేదు, మొత్తం రాళ్ళతోనే నిర్మించారు ఈ ప్లేస్ మొత్తాన్ని. ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటే మధ్యలో మనకు లెఫ్ట్ సైడ్లోన శివుడు, అదేవిధంగా రైట్ సైడ్లోన విష్ణుమూర్తి అయితే మంచి హైలైట్గా విగ్రహాలు అయితే నిర్మించారు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే విష్ణుమూర్తి అవతారంతో మంచిగా విగ్రహం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లోనే మనకు శివుడు అయితే కనిపిస్తాడు. సాక్షాత్తు పరమశివుడు అవతారంతో మంచి అమేజింగ్ అయితే ఇమేజ్ అయితే ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూడండి, నేనైతే దూరం నుంచి చూపిస్తాను మీకు ఈ విగ్రహాలు అయితే. ఓకే, ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ నుంచి పచ్చని చెట్లు రాళ్ళ మధ్యలో ఈ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది గైస్. మీరు కూడా కంపల్సరీగా ఒక్కసారైనా ఈ ప్లేస్కి అయితే వెళ్ళి విజిట్ చేయండి, చాలా మంచి అనుభూతి అయితే కలుగుతుంది. ఇలాంటి ప్లేసెస్ మన దగ్గరలో ఉండవు కాబట్టి, దూరంలో ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడూ గాను వెళ్తాము. కాబట్టి దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం వెంటనే వెళ్ళి విజిట్ చేయండి.
నేనైతే పైకైతే రీచ్ అయ్యాను. రీచ్ అయిన తర్వాత మనకు ఫస్ట్‌లోనే ద్వారపాలకుడైన హనుమాన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. హనుమాన్‌ని దర్శించుకొని మనమైతే ముందుకు వెళ్దాం. ఓకే. అదే విధంగా ఇక్కడ ముందుకొచ్చిన తర్వాత ఇక్కడున్న ప్లేస్ అనేది మీకు ఒకసారి విజువల్ చూపిస్తాను. ఒకసారి చూడండి. చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. పైన మీకు ఒక టెంపుల్ ఉంటుంది. అదే విధంగా శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ కూడా అక్కడే ఉంటుంది. ప్రతీదీ ఇక్కడ మీకు క్లియర్‌గా ప్రతి టెంపుల్‌ని చూయిస్తా గైస్. మీరు జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి ఎండింగ్ వరకు. మంచి అద్భుతమైన లొకేషను. ఎప్పటికైనా ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్ అయితే విజిట్ చేయాలి మనమైతే. ఇక పైకైతే వచ్చేసాను. పైకొచ్చేసిన తర్వాత ఫస్ట్‌గా మనము శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకొని మనం ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు పైనుంచి కొద్దిగా విజువల్స్ చూపిస్తాను. ఒకసారి చూడండి. చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటది ఈ ప్లేస్ అయితే మాత్రం. ఓకే. ఇప్పుడైతే మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ని అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి లోపల వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడు. మీరు ఇక్కడ దర్శించుకొని మంచిగా స్వామిని ఏదైనా కోరిక కోరుకోవాలనుకుంటే కోరుకోండి. కోరుకున్న తర్వాత మంచిగా బయటకైతే వచ్చేసి బయట నుంచి కొద్దిగా కిందకి దిగితే మనకి ఇక్కడ ఒక కొండ మధ్యలో చిన్న రంధ్రం అయితే ఉంది. ఆ రంధ్రంలోకి మనమైతే దూరలేము. కాకపోతే చూపిస్తున్నాను. ఓకే. అక్కడ నుంచి మనం బయటికి ఇలా వస్తే ఇక్కడ మనకు రాళ్లతోన స్టెప్ బై స్టెప్ అయితే నిర్మించారు ఇల్లు అయితే. ఎందుకు నిర్మించారంటే ఎవరైనా కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేరడానికి ఆ రాళ్ళు అయితే అలా నిర్మించారు. నిర్మించిన తర్వాత ఇక్కడ నుంచి మనం అయితే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మొత్తం స్తంభాలే. మీకు ఎటు చూసిన స్తంభాలు అయితే కనిపిస్తాయి. స్తంభాల మధ్యలో నుంచి మనమైతే సాక్షాత్తు పరమశివుడు అయిన మన నందీశ్వరుడు అదేవిధంగా శివుడు మనము ముందుగా దర్శించుకుంటాం. దర్శించుకొని మనం తర్వాత శ్రీ జగన్నాథేశ్వర స్వామి వారిని అయితే దర్శించుకుందాం. ఇక్కడ చూడండి మీకు ఇప్పుడు శివుణ్ణి టెంపుల్ని అయితే చూపిస్తాను. ఇక్కడ ముందుగా మనకు నందీశ్వరుడు అయితే కనిపిస్తాడు. ఇప్పుడైతే శివాలయం అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ టెంపుల్ కూడా. మీకు ఇక్కడైతే డోర్ అయితే వేశారు. నేనైతే డోర్ని ఓపెన్ చేసి మీకు క్లియర్గా ఆ నందీశ్వరిని చూపిస్తాను. మీరు కూడా చూసి నమస్కరించుకొని కామెంట్ సెక్షన్లోన జై బోలో శంభో శంకర్ అని కామెంట్ చేయండి. ఇక్కడ అదేవిధంగా ఒక సైడ్ అయితే మనకు చిన్న వినాయకుని విగ్రహం, అదేవిధంగా ఒక సైడు మంచిగా లక్ష్మీదేవి అయితే ఉన్నారనుకుంటా. ఈ దేవి ఎవరైతే నాకైతే తెలియట్లేదు. మీకు ఏమైనా తెలిసింటే కామెంట్ చేయండి. ఇక్కడ నందీశ్వరుని కూడా దర్శించుకోండి. అలాగే మీరు కొద్దిగా ముందుకు వచ్చేసేయండి. ముందుకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం అస్సలైన జగన్నాథేశ్వర స్వామిని దర్శించుకుందాం. ఇక్కడ చూడండి మొత్తం కొండ గృహ అనమాట. ఈ కొండలోనే మనకైతే స్వామివారు అయితే వెలిసి ఉన్నారు. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి మొత్తం చుట్టూ కొండనే. పైన బండ చూడండి మొత్తం మీకు చూపిస్తాను. తర్వాత ఇక్కడ ఫస్ట్గా మనం లక్ష్మీదేవిని అయితే దర్శించుకుందాం. దర్శించుకున్న తర్వాత ఇప్పుడు మీకు సాక్షాత్తు జగన్నాథేశ్వర స్వామి టెంపుల్ని అయితే చూపిస్తాను. ఇది మొత్తం బండ గైస్. మీరు వంగుకొని ఇక్కడ నడవాల్సి ఉంటుంది. పైకి లేస్తే మీ తల అనేది కొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇక్కడికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోండి. దర్శించుకున్న తర్వాత మీకు ఏవైనా కోరికలు ఉంటే కోరుకొని మంచిగా బయటకు అయితే వచ్చేసేయండి. ఇక్కడ ఏమైనా కూర్చోవాలనుకుంటే మాత్రం కూర్చోండి. మంచిగా ప్లేస్ అయితే బెస్ట్గా అయితే ఉంది. మీరైతే ఇక్కడ లేచి నడవడానికి అయితే వీలు కాదు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా నడిచి స్వామివారిని దర్శించుకొని మీరు బయటికి అయితే వచ్చేసేయండి. నాకైతే దర్శనం అయితే చాలా అద్భుతంగా అయితే జరిగింది. నేను దర్శించుకొని బయటకు అయితే వచ్చేసాను. బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు ప్రతి ఒక్క విజువల్ అయితే బయట ఉన్న లొకేషన్స్ చూపిస్తాను. ఒకసారి మీరు కూడా చూడండి. మంచిగా కిందకి వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి. ఎందుకంటే మెట్లు అనమాట మొత్తం రాళ్ళతోనే ఉంటాయి కాబట్టి కాస్త జారుతూ ఉంటాయి. కాబట్టి మంచిగా అయితే మంచిగా ఉంటుంది లొకేషన్ అయితే. ఇప్పుడు మొత్తం మీకు చుట్టూ ప్రదేశాన్ని అయితే చూపిస్తాను. మీరు కూడా ఒకసారి చూడండి. మంచి విజువల్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం చెట్లతోనే మధ్యలోన టెంపుల్స్ అయితే ఉంటాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొన్ని టెంపుల్స్ అయితే ఓపెన్లో అయితే లేవు. ఓకే. కొద్దిగా మీకు చూపించలేకపోయినాను. ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు ఏవైనా ఓపెన్లో ఉంటే మీరు చూసి మంచిగా ఆనందించండి. ఓకే. చూడండి కాకపోతే ఇక్కడ డెవలప్మెంట్స్ అయితే ఏం పెద్దగా అయితే లేవు గైస్. కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే మాత్రం ఇక్కడ వ్యూ అయితే ఇంకా అమేజింగ్ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్లేస్లోకి చాలామంది కపుల్స్ అయితే వస్తూ ఉంటారు. మంచిగా ఎంజాయ్ చేయడానికి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్, అదేవిధంగా చిల్డ్రన్స్,
ఇలా ఫ్యామిలీతో వెకేషన్స్ వేయాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్కి వెళ్ళండి. చాగే మర్రిమాను చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను. మర్రి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంది. ఆ మర్రిమాను ఊడలు చూడండి ఎంత ఎంత పెద్దగా ఉంది. మీరు ఉయ్యాల ఊగాలనుకుంటే మాత్రం ఆ మర్రిమాను ఊడలతోన ఉయ్యాల కూడా ఊగొచ్చు. నేనైతే సింగిల్గా ఉన్న వీడియో తీసుకోలేదు. తర్వాత మంచిగా వీడియో తీసుకున్న తర్వాత మంచిగా అక్కడ ఊడలను పట్టుకొని మంచిగా ఉయ్యాల ఊగి కాసేపు ఎంజాయ్ చేసి అయితే వచ్చాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి. మంచిగా విజువల్స్ అయితే బెస్ట్గా అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇలాంటి పచ్చ పచ్చని కొండల మధ్యలో ఇలాంటి అద్భుతమైన దర్శనాలు చేసుకుంటే మాత్రం అమేజింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ వరకు అయితే లాస్ట్ అనమాట టెంపుల్ నుంచి. అక్కడి వరకు మీకు చూపించాను. ఇంకా అక్కడ ఏవైనా ఉన్నాయో నాకైతే తెలియదు కాబట్టి నేను అక్కడ వరకు అయితే వెళ్ళి అక్కడ వరకు ఎండ్ చేశాను. ఎండ్ చేసిన తర్వాత మీకు అదేవిధంగా ఇక్కడ కొన్ని ఇండ్లు అయితే కనిపిస్తున్నాయి. మరి అందులో జనాలు ఉన్నారో లేదో నాకైతే తెలియదు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అవైలబుల్గా. అక్కడ మళ్ళీ ఓపెన్లో ఉన్నాయా క్లోజ్లో ఉన్నాయా మనకైతే తెలియట్లేదు. కాకపోతే నేనైతే అక్కడికి వెళ్ళి అడగలేదు ఎవరిని. అదేవిధంగా ఇక్కడ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది గైస్. ఆ పార్క్ కూడా మంచిగానే ఉంది. కాకపోతే పిల్లల్ని పంపించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసి పంపించండి. అదేవిధంగా ఇప్పుడైతే మీకు ఈ విజువల్స్ అన్ని చూపించా కదా. ఇక్కడ మనకు ఒక తేరు రథం కూడా ఉంది. ఆ రథం కూడా మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది. ఇలాంటి అద్భుతమైన ప్లేస్ని ఒకసారైనా విజిట్ చేయండి. మనం అట్టని కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ తేరు అనేది ఉంటుంది. ఈ తేరు అనేది ఇక్కడ ఉర్స్ అనేది జరుగుతుందో లేదో మనకైతే తెలియదు. కానీ అక్కడ ఎవరు లేరు అడగటానికి చాలా వరకు. ఇక్కడ రథం ముందైతే రథం కూడా జరగొస్తుందేమో, రథ ఉత్సవాలు కూడా జరగవచ్చు. అదే విధంగా రథం చూసుకున్న తర్వాత సైడ్ నుంచి వెళ్తే మనకు నాగేంద్ర పుట్ట అయితే ఉంటుంది. ఇక్కడ నాగేంద్రను దర్శించుకొని మంచిగా ఏవైనా కోరికలు ఉంటే ఇక్కడ ముడుపులు కూడా చెల్లించవచ్చు. మీరు ఇక్కడ చూడండి ఆ చెట్లకి ముడుపులు కూడా చాలా వరకు కట్టారు. అదేవిధంగా చాలా వరకు బట్టలు కూడా కట్టారు. పిచ్చి పిచ్చి పనులు అయితే చేయకండి. మంచిగా ఏవైనా కోరికలు ఉంటే ముడుపులు కట్టండి. కట్టుకున్న తర్వాత అలానే కొద్దిగా ముందుకు వచ్చేస్తే ఇప్పుడు ఇలా పెద్ద కొండ కనిపిస్తుంది గాయస్. పెద్ద కొండ లోపల మనకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అయితే ఉంటారు. అదేవిధంగా ఇక్కడ చూపిస్తాను చూడండి, మీకు లక్ష్మీ నరసింహస్వామిని కూడా చూపిస్తాను. ఈ కొండ చూస్తే మాత్రం ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉన్న కింద మాత్రం రంధ్రం అయితే చేసి ఉంది. ఇక్కడ ఆ బండని ఎలా చెక్కారు లేకుంటే అది స్వయంగా ఏర్పడిందో మనకైతే క్లియర్గా అయితే తెలియదు. కానీ మీకైతే చూపిస్తాను మంచిగా చూడండి. ఇక్కడ కూడా మీరు లేచి నడవడానికి అయితే వీలు కాదు. ఒంగుకొని వెళ్ళి మంచిగా దర్శించుకోండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని. పక్కనే మనకు విష్ణుమూర్తి అవతారంలోన నాగపడకపై ఎలా అయితే విష్ణుమూర్తి పడకేసింటాడో అలానే ఇక్కడ ఇంకొక అద్భుతమైన రూపం అయితే ఉంది. అక్కడ అమ్మవారైతే కృష్ణ పడక అయితే వేశారు. ఆ అమ్మవారి పేరేంటో నాకైతే క్లియర్గా తెలియదు. మీకేమైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది. ఎప్పుడు నేను ఇలాంటి రూపం అయితే చూడలేదు. నేనైతే ఫస్ట్ టైం చూశాను ఆ రూపాన్ని చూసుకున్న తర్వాత బయటకు అయితే వచ్చేసాను. బయటకు వస్తే ఒక పెద్ద కొండ అయితే కనిపించింది. ఆ కొండపైకి కూడా మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఆ కొండపైకి ఎలా ఎక్కాలో కూడా మీకు చెప్తాను క్లియర్గా. ఇప్పుడు కింద కొద్దిగా వ్యూ అనేది చూపిస్తా గైస్. వ్యూ చూపించడానికి కొద్దిగా ముందుకైతే వచ్చాను నేనైతే. ఇక్కడ మంత్రుడు అనమాట. పైన అంటే పైకి వస్తే ఇక్కడ మంత్రుడు ఉంటాడు. ఇక్కడ పైనుంచి వ్యూ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మాత్రం అస్సలు ఈ వ్యూని ఎక్కడ చూసిండ్రు గైస్, అంత అద్భుతంగా అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ కొండలపైన ఇంకా చాలా వరకు అయితే వెళ్ళొచ్చు. మీరు కూడా నిదానంగా నడుచుకుంటూ వెళ్ళి మంచిగా వ్యూ అయితే ఎక్స్ప్లోర్ చేయండి. అంతేగాని అక్కడ ఇక్కడ తన్నాడకుండా కొట్టాడకుండా అయితే ఎవరైతే వెళ్ళకండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఎక్కాలి కొండని. కింద పడ్డారంటే మాత్రం మీ కాళ్ళు చేతులు ఇరుగుతాయి. అదేవిధంగా పొరపాటున హెడ్ గిన తగిలితే మాత్రం ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా కొండని ఎక్కి మడసంగా వ్యూని అయితే ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక రాళ్లతోన కొద్దిగా ఒక ప్లేస్ అయితే కట్టారు గైస్. ఆ ప్లేస్ చూస్తే మాత్రం అబ్బా అంటే ఎంత అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ చూడండి గుడి మాదిరిగా ఉంది. కాకపోతే అక్కడ ఏ టెంపుల్ అయితే లేదు. జస్ట్ కూర్చోవడానికి మాత్రమే. అంటే ఎప్పుడైనా పూర్వకాలంలో రాజులు
మన బంటులకైతే నిర్మించుంటారు కదా ఒక రూము అలర్ట్ చేసినట్టు, సెక్యూరిటీ గార్డులు ఎలా అయితే ఉంటారో అలా ఇక్కడ ఒక రూమ్ అయితే వేశారు. దీన్ని వాన వచ్చినా ఎటువంటి నానే అవకాశం అయితే ఉండదు. ఇక్కడ చూడండి వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి అద్భుతమైన వ్యూని చూసి నేనైతే కిందకైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాను. చాలా వరకు టైం అయితే ఇంకా ఎక్కువైతే గడిచిపోయింది. ఇంకా మంచిగా వ్యూ ఎక్స్ప్లోర్ చేసి నిదానంగా కిందకైతే వచ్చేసాను. జీవితంలో మనం ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్ అయితే చూడాలి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి మంచిగా విజిట్ చేసి ఈ బ్యూటిఫుల్ మెమోరీస్ అయితే మీరు క్యారీ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఇట్లు మీ రాజు తారక్.